పెళ్లి, వ్రతాలు, దైవ కార్యాలు జరుపుతున్నప్పుడు శాస్త్రి గారు చదివే మంత్రాలు సంస్కృత భాషలో ఉంటాయి. ప్రపంచంలో 7,000కు పైగా భాషలు ఉన్నాయి. ఈ సంస్కృతం ఎవరికీ మాతృభాష కాదు. ప్రపంచం మొత్తం మీద ఈ భాష తెలిసినవారు 25,000కు మించి ఉండరు. ఒక వర్గం వారు మాత్రమే ఉపాధిగా పెట్టుకుని ఈ భాషను వినియోగిస్తున్నారు. సంస్కృతంలో మంత్రాలు చదివే పంతులకు కూడా వాటి తెలుగు అర్థాలు సరిగా తెలియవు. గతంతో ఇతరులకు సంస్కృతం నేర్చుకోవడానికి అర్హత లేదని అడ్డుపడ్డారు. కాలక్రమంలో కొందరు సంస్కృతాన్ని నేర్చుకుని తెలుగులోకి అనువదించారు. అందులో బూతులు, అవమానకరమైన పదాలు ఉన్నట్లు తేల్చారు. మంత్రాలు మాతృభాషలోనే చదవాలనే డిమాండు ఊపందుకుంది. కాని, ఇది భగవంతుని భాష అని, దీన్ని మార్చడం కుదరదని మతవాదులు వాదించడం మొదలుపెట్టారు. అంటే భగవంతుని భాష సంస్కృతం. మరి 7,000 మాతృభాషలు కలిగిన వారు పూజించే దేవుళ్ళు వారే. భక్తులు తమ మాతృభాషలో చెప్పుకునే బాధలు భగవంతుడికి అర్థం కావు కదా. ఒకవేళ భగవంతుడికి ప్రపంచంలోని అన్ని భాషలు వచ్చు అని అతని ప్రతినిధులు సమర్థించుకుంటే, భక్తుల మాతృభాషలోనే మంత్రాలు చదివి క్రతువులు పూర్తి చేయాలి. అలా ఎందుకు చేయటం లేదు? ఎందుకు కంటే, 2 కారణాలు ఉన్నాయి. 1. సంస్కృతాన్ని యథాతథంగా మాతృభాషలోకి అనువదిస్తే అన్ని బూతులే వినపడతాయి. 2. అందరికీ మాతృభాషలో మంత్రాలు తెలిసిపోయి, ఆ వృత్తిలోకి అన్ని వర్గాల వారు చేరతారు. ఇప్పటికైతే పౌరోహిత్యం చేయడానికి ఒక వర్గం వారికి మాత్రమే అర్హత ఉంది, అది కూడా సంస్కృతంలో చదివితేనే జనాలు తృప్తిపడతారు. వాటి అర్థం తెలిసినా తెలియకపోయినా, తరతరాలుగా సంస్కృత భాషని గొప్పగా భావించే భావజాలం జనాల నరనరాల్లో నాటుకుపోయుంది. దండల పెళ్లి లాంటి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారానే ఈ పురాతన మంత్రాల పెళ్లిళ్లు అంతరిస్తాయి. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.